డాక్టర్ గారు, చెప్పండి. నాకు ఇద్దరు పిల్లలు. సో 2 ఆపరేషన్లు అయ్యాయండి. సో ఆపరేషన్ అయినప్పటి నుంచి నాకు స్కార్ దగ్గర బాగా పెయిన్ వస్తుంది పీరియడ్స్ వచ్చినప్పుడు. ఓకే. ఎందుకనంటారు? అది మీకు ఒక కండిషన్ స్కార్ ఎండోమెట్రియోసిస్ అని ఉంటుందమ్మా. ఉమ్, అయితే దాంట్లో ఏమైతుందంటే మనకు గర్భసంచిలో ఉన్న లోపలి పొరలో ఉన్నది ఒక్కొక్కసారి మనకు స్కార్ లాగా ఉంది కదా, అక్కడ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆ కండిషన్ అయితే దాన్ని స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటారు. దీంట్లో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకు పీరియడ్ టైంలో ఎలా అయితే మనకు పెయిన్ వస్తుందో ఉమ్. అదే టిష్యూ మనకి ఆ స్కార్ దగ్గర పెరగడం వల్ల నీకు అక్కడ పెయిన్ వస్తుంది. పీరియడ్ కి ముందు వెనకాల పీరియడ్ టైంలో కొంచెం పెయిన్ వచ్చే అవకాశాలు నాకు ఉంటాయి. అలాగే అవుతుందండి. ఓకే. అయితే దీనికి మనము ఒకటి అల్ట్రాసౌండ్ చేసుకొని చూసుకుందాం, లోపల డెప్త్ ఎంత వరకు ఉంది అనే దాన్ని బట్టి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలనేది ఆలోచిద్దాం. ఏమైనా టాబ్లెట్స్ తగ్గుద్దా అండి? స్కార్ ఎండోమెట్రియోసిస్ కి మనకు టాబ్లెట్లు అనేవి టెంపరీ, ఏదో పెయిన్ రిలీఫ్ దానికోసమే తప్ప మళ్ళీ ఏంటంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కనుక దానికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మనము సర్జరీ చేసి ఆ పార్ట్ ని తీసేయడం మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటదంటారా అండి? ఖచ్చితంగా రాదు అని చెప్పడానికి లేదు. ఒక 2-3% మనకు రికరెన్స్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు మాత్రం ఉంటుంది ఈ కండిషన్ లో.